హాయ్ ఎవ్రీవన్. 2024 సంవత్సరం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే నిన్న రిలీజ్ అయింది. అండ్ ఈ రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో, సో మీకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. అండ్ ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో, సో మీకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. జాగ్రత్త వినండి, నేను మాట్లాడుతున్నాను. ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో, మీకు సీట్ వచ్చిందని చెప్పి నేను మాట్లాడట్లేదు, సీట్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతాను. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అది చెక్ చేసుకున్న తర్వాత చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్న కామన్ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడే రిజల్ట్ మేము చెక్ చేసుకున్నాం సార్, అయితే మా అబ్బాయికి సంబంధించి క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది, అంటే సీట్ వచ్చేసిందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కాదండి, మీకు నిన్న రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే క్వాలిఫైడ్ అని ఉందో దాని అర్థం సీట్ వచ్చినట్టు కాదండి. సో మీ అందరూ కూడా నెక్స్ట్ ఉండే రౌండ్ అంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఎవరికైతే ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత క్వాలిఫైడ్ అని చెప్పి వచ్చిందో దాని అర్థం సీట్ వచ్చినట్టు కాదండి. సో క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రౌండ్ అంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ మీరు అప్లై చేయమన్నారు కదా, సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చేస్తుంది, ఇదేగా మీ డౌట్? రాదండి. ఎగైన్ అక్కడ కూడా ఏం జరుగుద్ది, మీ పిల్లలకు వచ్చిన మార్కులు పెట్టి మెరిట్ ప్రకారం మాత్రమే సీట్స్ అనేవి ఇస్తారండి. అది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫైడ్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరికి సీట్లు రావు. అండ్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఇస్తారు. ప్రతి చోట కూడా వాళ్ళు మెరిట్ చూస్తారు. ఆ మెరిట్ ప్రకారం సో ఇండియాలో ఉన్న సైనిక్ స్కూల్స్ లో మీ పిల్లలకు వచ్చే మార్కులను ఎక్కడైతే మెరిట్ సరిపోతుందో అక్కడైతే సీట్స్ అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సార్ మీరే చెప్తున్నారు కదా క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేయమని చెప్పి, అది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటి? ఇదే మీ డౌట్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ డేట్స్ గురించి అలాగే సైనిక్ ఈ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ 2 పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేయండి. తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు. చాలా మంది ఫోన్ చేసి సార్ క్వాలిఫైడ్ అని వచ్చింది బట్ మార్కులు చాలా తక్కువ వచ్చినాయి సార్ అడుగుతాను. నో ప్రాబ్లం, జస్ట్ క్వాలిఫైడ్ వస్తే చాలు. ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేయండి. ఆ సైనిక్ ఈ కౌన్సిలింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నెక్స్ట్ ఇక్కడ రండి ఒకసారి. మనం ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళు కొంతమందికి ఈ 3 రకాల మెసేజ్లు వచ్చి ఉంటాయి. చూడండి, క్వాలిఫైడ్ ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ ఇది వచ్చి ఉంటుంది కొంతమంది మెసేజ్. దీని అర్థం ఏంటి? ఇక్కడ ఎస్ఎస్ అంటే ఏంటంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? న్యూ సైనిక్ స్కూల్స్. సో ఎవరికైతే క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ వచ్చిందో, సో దీని అర్థం ఏంటంటే మీరు నెక్స్ట్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీని అర్థం. మీరు చూసుకోండి, రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకు సంబంధించి క్వాలిఫైడ్ అని కనబడి ఉంటుంది. క్వాలిఫైడ్ పక్కన ఏముంది? ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ ఉందా, లేకపోతే క్వాలిఫైడ్ ఎస్ఎస్ ఉందా, లేకపోతే క్వాలిఫైడ్ ఎన్ఎస్ఎస్ ఉందా? ఈ మెసేజ్ చూసుకోండి. ఇప్పుడు ఆ మెసేజ్ సంబంధించి మీనింగ్ చెప్తే జాగ్రత్త వినండి. సో ఎవరికైతే క్వాలిఫైడ్ ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ ఉందో, సో దీని అర్థం ఏంటంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ఆల్రెడీ ఇందాక చెప్పిన ఎస్ఎస్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ఎన్ఎస్ఎస్ న్యూ సైనిక్ స్కూల్స్. సో ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు సైనిక్ ఈ కౌన్సిలింగ్ టైంలో ఓల్డ్ సైనిక్ స్కూల్స్ కి అప్లై చేసుకోవచ్చు, న్యూ సైనిక్ స్కూల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అంటే నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ ఉంటుంది. దాని అర్థం ఏంటి? మీరు ఓన్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మాత్రమే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి, అది దాని అర్థం. అంటే కొంతమందికి ఏం మెసేజ్ వచ్చి ఉంటుంది? క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ అండ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఓన్లీ కూడా న్యూ సైనిక్ స్కూల్స్ మాత్రం అప్లై చేసుకోండి అని చెప్పి దాని అర్థం. సో ఇది మీనింగ్ అండి. సో ఈ రకంగా మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ లో ఈ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో అందరికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.